వైసీపీ పాలనలో అన్ని కులాల కార్పొరేషన్లు నిర్వీర్యం అయ్యాయని, ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ ఆరోపించారు. ఇక సోమవారం కాకినాడ ధర్మా చౌక్ వద్ద కాకినాడ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విదేశీ విద్య అటకెక్కిందని, కాపు కార్పొరేషన్ ఉత్పత్తి కార్పొరేషన్ అయిందని విమర్శించారు. ఇక కార్పొరేషన్లు నిధులు మళ్లించి జగన్ ప్రభుత్వం వాటిని వేరే పథకాలకు వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ల దగ్గర నిధులు లేవని, తద్వారా విదేశీ విద్యకు ప్రోత్సాహం అనేది జగన్ పాలనలో కరువైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాలకొండయ్య, చక్క రమేష్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల మీద చూపిస్తున్న కపట ప్రేమ ఏదైతే ఉందో అది ఎక్స్పోజ్ చేసే విధంగా, అలాగే ఆర్భాటంగా 56 బీసీ కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కార్పొరేషన్ చైర్మన్కి అసలు ఒక ఆఫీస్ ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిధులు లేవు, వాళ్ళకి విధి విధానాలు కూడా ఏమీ ఇవ్వడం జరగలేదు. ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వం ఈ బీసీలకి సంబంధించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. బీసీలు సంక్షేమమే లక్ష్యంగా, బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మనం కేంద్ర ప్రభుత్వంలో చూస్తే కనుక 27 మంది కేంద్ర మంత్రులు బీసీ వర్గానికి చెందినవారు. అలాగే ఈ మధ్య 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం జరిగింది. రోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారి పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ బీసీ ఓట్లతో గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీ కులాలను విచ్ఛిన్నం చేయడానికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి విధులు లేవు, నిధులు లేవు. వారి అనివాయువులకి కార్పొరేషన్ డైరెక్టర్గా, చైర్మన్గా 60,000 జీతం, కార్పొరేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్గా ఒక్కొక్కరికి 15,000 జీతం ఇచ్చి తన కార్యకర్తలకు మేలు చేస్తారు తప్ప, ఏదైతే బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కార్పొరేషన్ అన్ని కూడా లక్షలాది రూపాయలు రిలీజ్ చేస్తే బీసీలు ఎవరికీ కూడా వాళ్ళ అభివృద్ధికి నోచుకోకుండా చేసి బీసీల్లో విచ్ఛిన్నం తెచ్చి ఏకైక కార్పొరేషన్గా ఉన్న బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్ చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళు సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి అని చెప్పేసి ఈ కులాలను విడదీసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పాపం చుట్టుకుంటుంది. ఏదైతే బ్రిటిష్ వారు విభజించు పాలించు అనే నినాదం ఏదైతుందో దాన్ని వంటపుచ్చుకుని జగన్మోహన్ రెడ్డి బీసీలకి అన్యాయం చేస్తున్నాడు. రానున్న రోజుల్లో బీసీల ఓట్లతో ఏదైతే మీరు నెగ్గారో రానున్న రోజుల్లో బీసీ ఓట్లతోనే మీ పతనం స్టార్ట్ అవుతుంది. పూర్తిగా వైనాట్ 175 కాదు, ఒక్క సీటు కూడా మీకు రాదని చెప్పేసి దానికి భారతీయ జనతా పార్టీ నుంచి బీసీలకి అందరూ మేము పిలుపునిస్తున్నాం. బీసీ ఓట్లతోనే మీరు ఈ రాష్ట్రంలో ఓడిపోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదైతే నరేంద్ర మోడీ గారు బీసీలకు అనేక పథకాలు పెట్టారో ప్రతి పథకం కూడా బీసీలు భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతా కీ